ప్రతి సంవత్సరం ఈ బ్రాండ్ అనేది వాళ్ళ ప్రొడక్ట్స్‌ని కొన్ని కోట్ల రూపాయల ప్రొడక్ట్స్‌ని బర్న్ చేస్తది. తగలపెట్టేస్తది. ఎందుకు? సో ఏదైతే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయో అది చాలా ప్రీమియం అండ్ చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. ఈవెన్ అది మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్స్‌తో అక్కడ వాళ్ళు తయారు చేయాల్సొస్తది. ఒక బ్యాగ్ తయారు చేయడానికి కొన్ని డేస్ అంటూ పడతది. ఈవెన్ ఎవరైతే ఆ బ్యాగ్ తయారు చేసే క్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 18 మంత్స్ నుంచి 24 మంత్స్ వరకు వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. ఈవెన్ ట్రైనింగ్ కంప్లీట్ అవ్వకముందు వాళ్ళు సరిగ్గా వాళ్ళ బ్యాగ్‌లో ఒక చిన్న జిప్ కూడా సరిగ్గా టచ్ చేయని పరిస్థితి చూస్తారు. సో అంత ట్రాన్స్‌పరెన్సీగా ఉంటారు వాళ్ళ క్వాలిటీ పైన. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ బ్యాగ్స్ అనేది వాళ్ళ జిప్ కూడా 500 టైమ్స్ అటు ఇటు మూవ్ చేసినా కానీ అక్కడ డ్యూరబిలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. అండ్ నెక్స్ట్ 7 పౌండ్స్ వరకు అక్కడ వెయిట్ వేసినా కానీ అక్కడ వెయిట్ ఆగుతుంది. ఆ బ్యాగ్ ఎలా తయారు చేస్తారంటే ఇప్పుడు క్రొకొడైల్ స్కిన్ కానీ ఆస్ట్రిచ్ కానీ ఈవెన్ లిజర్డ్స్ కానీ ఆ స్కిన్తో మొత్తం అక్కడ పాలిష్ చేసి మొత్తం ఆ స్కిన్తో ఆ బ్యాగ్స్ అనేది వాళ్ళు తయారు చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏదైతే వాళ్ళ బ్యాగ్స్ ఏదైతే కొంచెం ప్రీమియం వర్షన్ ఉంది పెద్ద పెద్ద మాల్స్లో కానీ దుబాయ్ మాల్స్లో కానీ ఈవెన్ ఒక హైటెక్ ఏరియాలో కానీ ఆ ఏరియాలో వాళ్ళ బ్యాగ్స్ అంటే అక్కడ వాళ్ళు సెల్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఏదైతే ఇయర్ ఎండ్కి వాళ్ళ క్లియరెన్స్ సేల్ వస్తుంది. సో క్లియరెన్స్ సేల్లో వాళ్ళు ఎటువంటి డిస్కౌంట్స్ అనేది వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే అదొక ప్రీమియం బ్రాండ్ లాగే వాళ్ళు పోర్ట్రేట్ చేస్తారు. ఆ ప్రీమియం బ్యాగ్కి ఎటువంటి డిస్కౌంట్ అనేది ఉండదు అని వాళ్ళు ప్రూవ్ చేస్తారు. సో అందుకనే కొన్ని కోట్ల రూపాయల వాళ్ళ బ్యాగ్స్ అనేది మొత్తం వాళ్ళు తగలపెట్టేస్తారు డిస్కౌంట్లో ఇవ్వక. అండ్ నెక్స్ట్ వాళ్ళ బ్యాగ్ వచ్చేసి దగ్గర 5,000 నుంచి 1 crore వరకు ఉంటుంది వాళ్ళ బ్యాగ్. సో అంత ప్రీమియంగా ఉండిద్ది అనమాట. బయట ఈవెన్ సెకండ్ హ్యాండ్ కూడా వాళ్ళు ఇవ్వని పరిస్థితి. సో ఎందుకు వాళ్ళు తగలపెట్టేస్తున్నారు? ఈవెన్ ఈ టైప్ ఆఫ్ తగలపెట్టడం అనేది కరెక్టా కాదా అనేది కింద కామెంట్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఒక లగ్జరీ బ్యాగ్స్ అనేది వాళ్ళు యూస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ రీల్ అనేది షేర్ చేయండి.